నమస్తే. ఈరోజు మనం కోటి హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఈ హెల్త్ కమిషన్ వద్ద ఉన్నాం. ఆ గ్రామాలలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాకు కూర్చోవడం జరిగింది. వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 ఫిక్స్డ్ డిపాజిట్లు విడుదల చేయాలి. ఇలా పలు అంశాలను ఎజెండాగా చేసుకొని ఈరోజు ఆశా వర్కర్లు కోటి హెల్త్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. వీళ్ళతోటి కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఏ ఉద్దేశంతో ధర్నా చేస్తున్నారు? అమ్మ, ఎక్కడ నుండి వచ్చారు మీరు? మేమా సారాజీపేట నుండి అండి. మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు 18,000 వేతనం ఇస్తామని వాళ్ళందరూ వాళ్ళే ఒప్పుకున్నారు. మేమేం అడగలేదు, వాళ్ళను అడగకుండానే ఇస్తామన్నారు. ఇస్తామన్నప్పుడు ఆశ ఉంటుంది కదా మాకు. మరి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని వచ్చేసినామండి. ఇంకొకటి ఏంటంటే, మాకు ఏఎన్సీల టార్గెట్ పెట్టిరండి. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఏఎన్సీ టార్గెట్ అది ఎత్తివేయాలి. అయితే అర్హులైన ఇప్పుడు ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన ఆశా వర్కర్లు ఉన్నాడు, ఎక్కడన్నా ఖాళీగా ఉన్న పోస్టులలో ఆశాలను భర్తీ చేయాలి. ఇప్పుడు అక్కడక్కడ ఆశాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆశా పోస్టులను అది భర్తీ చేయాలి. ప్రధానమైన అన్న మాకు ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. మాకు ఎలాంటిది ఇప్పుడు ఆశాకి ఏంటంటే, మేము ఎక్కడ ఏది జరిగినా కానీ ఆశాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అలాంటిది మాకు కావాలి. ఈఎస్ఐ కార్డు అనేది మాకు కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అనేది ఆశాకు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ప్రమాద శాతము ఆశ ఎక్కడన్నా మరణించినట్టయితే పనిలో వెళ్ళినప్పుడు కనీసానికి 20 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు మాకంటూ మా ఫ్యామిలీని రక్షించుకోవడానికి మాకు భరోసా ఇవ్వాలి గవర్నమెంట్. మేము నారాయణపేట డిస్టిక్ నుంచి వచ్చామండి. నా పేరు నాగం. మా డిమాండ్స్ ఏంటంటే, ఆయన కాంగ్రెస్కి వచ్చే ముంగటనే ఆయన ఉండేమన్నాడు, నేను గెలిచినానంటే 18,000 మీకు ఫిక్స్ వేతనము నేను ఫిక్స్ చేసి ఇస్తా అంటానని మాట ఇచ్చాడు. ఆయన పెట్టిండు మేనిఫెస్టోలో. అయితే ఆ డిమాండ్ మేము అడగడానికి వచ్చాము. ఇంకోటి ఏఎన్సీ టార్గెట్ అనేది పెట్టిండ్రు, అదొకటి. ఇంకోటి ఆశలు ఆడాడ చనిపోయిండ్రు. చనిపోయిన కాడ ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంటుంది. ఉన్న ఆశలకు ఒత్తిడి ఎక్కువ చేస్తుండ్రు. వాళ్ళు బీపీ షుగర్లు వచ్చి వాళ్ళు కూడా చాలా ఇదవుతున్నారండి. అది అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మేము ఏది గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను మాత్రమే అడుగుతున్నాం అంటూ కూడా ఇక్కడ బాధితులు చెప్తున్న సందర్భాన్ని చూసినా. అమ్మ, మీరు ఎక్కడ నుండి వచ్చారు? బోదలబండ పిఎస్సి అండి, నేలకొండపల్లి దగ్గర బోదలబండ. ఏఎన్సీ టార్గెట్ ఎక్కువ ఉందండి. అందులో 18,000 ఫిక్స్డ్ జీతం చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఏమి చేయలేదు. ఇంకోటి ఏంటంటే, మాకు ఏదైతే ఇస్తానని చెప్పారో మ్యానుఫ్యాక్చర్లో ఏదైతే చెప్పారో అవి మొత్తం మాకు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నా పేరు సంతోష, బీఆర్టీయూ ఆశా యూనియన్ అనుబంధ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలని. మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చినాము. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తాము, ఇస్తున్న 9,900 మీకు ఏమాత్రము సరిపోవమ్మా, మీకు 18,000 చేస్తామని, అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే మా ఆశా కార్యకర్తలకి స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటి అని అంటే ఏఎన్సీ టార్గెట్. ఏఎన్సీ అని అంటే గర్భిణీలు. ప్రతి ఒక్క ఆశా కార్యకర్త ప్రతి నెల ఒక రూరల్లో ఒక ఆశ 2 గర్భిణీలను గుర్తించాలి, అర్బన్లో 4 నుంచి 5 గర్భిణీలను గుర్తించాలి. ఎక్కడి నుండి తీసుకొస్తుంది ఆశా వర్కరు? ఇప్పుడు మేమే అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఒకరు చాలు, ఇద్దరు ముద్దు అని చెప్పేసి మేమే చెప్తున్నాం. ఇద్దరు హద్దు, ఒకరు ముద్దు అని. అటువంటి మాతోనే అవేర్నెస్ కల్పించి ఇప్పుడు మమ్మల్ని ప్రతి నెల 2 ఏఎన్సీలను తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? మేము ఫస్ట్ మాకు ఆ సమస్యతోని చాలా టెన్షన్కు గురవుతున్నాము. ఆశాలు ఎక్కడికక్కడ చనిపోవడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం కోసం సమయంతో పని లేకుండా పనిచేస్తున్నాం. మేమే అనారోగ్యాల బారిన పడుతున్నాం. కాబట్టి మాకు స్థానిక సమస్యలు ఏవైతే ఏఎన్సీ టార్గెట్ ఉందో, స్కూటం కప్స్ మోయించడం ఏదైతే ఉందో, కొత్త ఆశాలు ఎంతో మంది ఆశాలు చనిపోతున్నారు ఈరోజు వర్క్ బర్డెన్తోని. అటువంటి ఆశాల ప్లేస్ లో ఇప్పటి వరకు ఏ ఒక్క ఆశాని రిక్రూట్మెంట్ చేయలేదు. రిక్రూట్మెంట్ చేయకపోగా పక్కనున్న ఆశాతోని ఆ ఖాళీ పోస్ట్ వర్క్ చేపిస్తున్నారు. దాని వల్ల వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. మాకు కొత్త ఆశాల నియామకం జరపాలి వెంటనే. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? డైరెక్ట్ వచ్చి ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళినామండి, కానీ ఎటువంటి స్పందన లేదు. మినిస్టర్ గారు ఎప్పుడూ ఎక్కడ స్పందించడం లేదు. మా సమస్యల గురించి మరి ఎన్నికల ముందు ఎలా కనిపించాము, ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అనే ఉద్దేశం మీదే రావడం జరిగింది. ముఖ్యంగా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది మా అధికారుల నుంచి మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 18,000 అలాగే ఉద్యోగ భద్రత, అలాగే స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ANC టార్గెట్ కావచ్చు, స్ఫూటం కప్స్ మోయించడం కావచ్చు, అలాగే కొత్త ఆశాల నియామకం కావచ్చు, అలాగే BLO డ్యూటీలు. మేము అసలు సమయంతో పని లేకుండా ఎప్పుడు ఏ గర్భిణికి ఏ అవసరం వచ్చినా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఏ గర్భిణికి పెయిన్స్ వచ్చినా పరిగెత్తాల్సి ఉంటుంది డెలివరీకి అటువంటి మమ్మల్ని ఇప్పటికే వెట్టి చాకరీ చేయిస్తున్నారు అని అంటే BLO డ్యూటీలు చేపిస్తున్నారు మాకు. అటువంటి 2 పనులతోని తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వెంటనే BLO నుంచి మమ్మల్ని మినహాయించాలి. అలాగే ఇంకొకటి, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మేము ఆశాలము, పే స్కేల్ వర్కర్లం కాదు, స్కీమ్ వర్కర్లము. మాకంటూ ఫిక్స్డ్ వేతనం లేదు, మేము ఉద్యోగస్తులం కాదు. అటువంటి మాకు జీతం అడిగితేనేమో మీరు స్కీమ్ వర్కర్లు అంటారు, అధికారులే గాని ప్రభుత్వమే గాని. అలాంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు వర్తించాలి అంటే మీరు ఉద్యోగస్తులు అంటారు. మమ్మల్ని ఉద్యోగస్తులనైనా గుర్తించండి, లేదంటే ప్రభుత్వ పథకాలన్నీ మాకు వర్తించేలాగా చేయండి. అటువంటి చాలా డిమాండ్లతో మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక సమస్యల మీద, అలాగే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ ప్రధాన 2 డిమాండ్ల మీద మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా అధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రభుత్వం స్పందించాలి. లేదు అంటే అతి త్వరలోనే ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి మేము మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. ఒకవేళ స్పందించకపోతే, గవర్నమెంట్ స్పందించకపోతే ఎలాంటి పరిణామాలు చూడొచ్చు? గవర్నమెంట్ స్పందించకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి నిరసనలకు దిగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. నా పేరు రబియా బేగం, నేను జిల్లా అధ్యక్షురాలిని. ప్రతి నెల ANC టార్గెట్ అనేది తగ్గించాలి. పని ఒత్తిడి అనేది తగ్గించాలి. అంటే ఏ పథకం వచ్చినా, ఏ పని చేసినా ఫస్ట్ గ్రామాలలో అవేర్నెస్ కల్పించేది ఆశా వర్కర్ మాత్రమే. అట్లాంటి ఆశా వర్కర్లు మేము 20 సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి చాలా మంది ఒత్తిళ్లకు గురయ్యి, చాలా మందికి ఆశాలకు క్యాన్సర్స్ వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు కాబట్టి ఏ పథకం, గవర్నమెంట్ పథకం వచ్చినా కానీ ఆశా వర్కర్లకు వర్తింప చేయాలి. ఆశా వర్కర్లను అయితే ఉద్యోగులుగానన్నా గుర్తించేయండి, లేకుంటే స్కీమ్ వర్కర్లు అనండి. జీతం అడుగుతారేమో స్కీమ్ వర్కర్లు అంటారు. పనికి మాత్రం 24 అవర్స్ 24 గంటలు మాకు ఆన్ డ్యూటీ. ఎవరు చచ్చినా మాకు పర్మిషన్ ఉండదు, ఎటన్నా వెళ్దామన్నా పర్మిషన్లు ఉండవు. అటువంటి పనికి మేము చేసుకుంటున్నాము. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. మా ఇబ్బందులు అనేవి త్వరగా తీర్చుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. మేము యాదాద్రి భువనగిరి నుంచి వచ్చినామండి. నేను యాదాద్రి సెక్రటరీ. ANC టార్గెట్ అనేది ఎత్తివేయాలి. మాకు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ANCలు ఒకప్పుడు అయినప్పుడు మాకు మంచిగా ఉండేది. ఇప్పుడు వాళ్ళు సిటీలో ఉన్నా కానీ ప్రతి నెలకు వాళ్ళు LMPలు అడిగినా కానీ వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది అవుతున్నారు. ఒక మనుషులకి కింద చూడలేదు. మాకు ఇచ్చే 9,900 రూపాయలకి పని భారం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. ANC టార్గెట్ వల్ల మీకున్న ప్రభావం ఏంటి? ఒత్తిడి ఏ విధంగా పెరుగుతుంది? వాళ్ళ నెలకి మేము అడగాలంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారండి. వాళ్ళు ఆ సమయంలో ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, అసలు ఫోన్ కింద లిఫ్ట్ చేయట్లేదు. ఈ ANC టార్గెట్ అనేది తీసేస్తే మేము కొంచెం ప్రశాంతంగా ఉంటాము. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తే మా పిల్లలతో మేము హాయిగా ఉంటాము. ఇప్పుడు మా పాప వాళ్ళు కింద పాలిటెక్నిక్లో చదువుతున్నారు. అందులో వాళ్ళకి కింద ఇబ్బంది చాలా కలగజేస్తుంది. ఎప్పుడైనా వైద్యానికి, విద్యకి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఇబ్బంది అవుతూనే ఉంది. రేవంత్ అన్న ఇంకెక్కువ ఇబ్బంది అవుతున్నారు. అంతే అండి.